నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా వినతులను నాణ్యమైన రీతిలో వేగవంతంగా పరిష్కరించండి. జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 3 న్యాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలి. కర్నూలులో న్యాయవాదులు డిమాండ్. కర్నూలు జిల్లాలో పెన్షన్ పండుగ. పలు చోట్ల లబ్ధిదారులకు పెన్షన్ అందజేసిన టీడీపీ నాయకులు. వార్తల్లోని వివరాలకు వెళ్తే, కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 3 న్యాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లా కోర్టు ముందు ధర్నా నిర్వహించారు. నూతన చట్టాలను రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయని, వీటి వల్ల పోలీసులకు అధికారాలు ఎక్కువగా వస్తాయని న్యాయవాదులు విమర్శించారు. ప్రజల హక్కులకు భంగం వాటిల్లే విధంగా ఉన్న నూతన చట్టాలను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మేజర్ యాక్టు ఈ రోజు నుంచి అమలులోకి వస్తుంది. ఇది మేము తీవ్రంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియను, ఐఏఏలు 2 యూనియన్లు కూడా ఈరోజు కర్నూలు జిల్లా కోర్టు ముందు నిరసన తెలియజేస్తూ ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ చేస్తున్నాం. కారణం ఏమంటే, ఈ ఏదో కొత్త చట్టాలు తీసుకొచ్చాము అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు. ఏదో పాత సీసాలనే పాత సారాను కొత్త సీసాలో పోసినట్టుగా చట్టాల్లో వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి నియంతృత్వం చేసేటువంటి కొన్ని సెక్షన్ల పైన నియంతృత్వం చేయడం కోసమే కొన్ని సెక్షన్లను మాత్రమే మార్చారు. ఈరోజు పోలీస్ స్టేషన్లకు, పోలీసులకు ఎక్కువ అధికారాన్ని ఇచ్చి ఈ విధంగా న్యాయ వ్యవస్థను దిగజార్చే పద్ధతి ఉంది. భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు, ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నావో ఆ హక్కులను తుంగలో తొక్కే విధంగా కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారత రాజ్యాంగానికి ఆటంకంగా కల్పించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని వెంటనే సమీక్షించాలి లేదా నిలుపుదల చేయాలి. ఈరోజు న్యాయ కోవిదులందరూ కూడా, జస్టిస్ చంద్రచూడ్ లాంటి వాళ్ళు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకించారు. అంటే మీరు అనాలోచితతో మీ యొక్క రాజకీయ ప్రగల్భాల కోసం, మీ రాజకీయ పలుకుబడి కోసం, మీ రాజకీయం కోసము ఈరోజు కేవలము ప్రతిపక్షాలను కూడా వాళ్ళు లేని సమయంలో పార్లమెంట్లో ఈ చట్టం తీసుకొచ్చి దాని మీద ఎటువంటి సమీక్ష లేకుండా ఈరోజు మీకు అనుకూలమైనటువంటి పద్ధతిలో చేశారు. ఇది భారత లౌకిక దేశానికి చాలా ఆటంకం. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. నా పేరు సింగరాజు లక్ష్మణ్, అడ్వకేటు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు. ఈరోజు దేశంలో అమలు కానున్నటువంటి 3 క్రిమినల్ చట్టాలపైన కర్నూలు జిల్లా కోర్టు యందు ఐఏల ఆధ్వర్యంలో, అలాగే బార్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ అడ్వకేట్ సంబంధంలో చట్టంలో ఉన్నటువంటి లొసుగుల ఆధారంగా మేము చెప్పేదయ్యా ఒకటే. ఈరోజు చట్టంలో అమలుకి వచ్చినటువంటి చట్టాలు కేవలం కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ ప్రతిపాదించిన చట్టాలు ఆధారంగా చేసుకొని ఈరోజు అమెండ్మెంట్ చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఏది ఏమైనప్పటికీ అయ్యా, మీరు చేస్తున్నటువంటి చట్టంలో పార్లమెంట్ చేసి ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేసి మీరు తలుపులు మూసుకొని తీర్మానం చేసిన చట్టాలు. ఈ చట్టాల వల్ల ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో విఘాతం కలుగుతుందనేది న్యాయవాదుల సంఘములుగా మా యొక్క అభ్యర్థన. రాబోయే కాలంలో అయ్యా, మేము రేపు జూలై 6వ తారీఖున రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు దేశంలో ఉన్నటువంటి న్యాయవాదుల సంఘాలు, అలాగే అభ్యుదయభావాల సంఘాలు, అన్ని సంఘాలను ఐక్యమై ఈ 3 చట్టాల పట్ల వ్యతిరేకతను ఎక్కువ ఉంది. దీనివల్ల ముఖ్యంగా ఏంటంటే, కర్నూలులో పెన్షన్ పంపిణీ కార్యక్రమం సచివాలయ ఉద్యోగులు, తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కొనసాగుతుంది. కర్నూలులోని నరసింహారెడ్డి నగర్లో ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ లబ్ధిదారులకు అందజేశారు. గత ప్రభుత్వంలో 1000 రూపాయలను పెంచేందుకు 5 సంవత్సరాలు పడితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన నెల రోజులు గడవక ముందే 1000 రూపాయలు పెంచడం సంతోషంగా ఉందని అవ్వతాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర నేతలు సంజీవలక్ష్మి, అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆనంద ఉత్సాహాలతో ప్రజలందరూ పెన్షన్ల పంపిణీ జరుగుతూ ఉంటే చాలా ఆనందంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాలన్నిటికీ ఈరోజు చరమగీతం పాడుతూ అభివృద్ధికి పునాదులు వేస్తున్న చంద్రబాబు నాయుడు గారు, భరత్ గారు, ఏపీలో చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి అనేదానికి ఒక మారు పేరు. అలాంటి చంద్రబాబు నాయుడు గారికి మా కర్నూలు కాన్స్టిట్యూషన్ నుంచి భరత్ అన్న గారు తోడై మా కర్నూలుని ఇంకా అభివృద్ధి ప్రదంలో నడిపించడానికి ముందుకెళ్తున్న టీజీ భరత్ గారికి, చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే గత ప్రభుత్వంలో పెన్షను 3,000 ఇస్తానని చెప్పేసి ఆ 3,000 1000 రూపాయలు పెంచుతానని చెప్పి ఆ 1000 రూపాయలను కూడా 4 సంవత్సరాలు 250 రూపాయలాగా పెంచుకుంటూ వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే
ఏ రోజైతే కమిట్మెంట్ ఇచ్చారో ఏప్రిల్, మే, జూన్ అంతేకాకుండా జూలై నెల కూడా కలిపి 7,000 రూపాయలు ఈరోజు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇది అభివృద్ధి అంటే ఊరికే మాట చెప్పి ఏదో మేము మడమదిప్పమా అనే మాటలు కాకుండా మాట ఏదైతే చెప్పామో అది నిలబెట్టుకునే రకంగా మేము ముందుకెళ్తా ఉన్నాము. ఈరోజు ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త పండుగ చేసుకునే సందర్భము. ఇలాంటి టీడీపీ ప్రభుత్వంలో మేము కూడా మమేకమై మా వంతుగా కృషి చేసినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. ఈరోజు పెన్షన్ల పండుగ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అవ్వాతాతలకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఏ హామీ అయితే ఉందో 3,000 పెన్షన్ని 4,000 చేస్తానని చెప్పేసి తర్వాత 3 నెలల ముందే ఈ హామీ ఇచ్చారు. ఆ 3 నెలల నుంచే అమలు చేయాలనే ఒక సదుద్దేశంతో 3 నెలలకు సంబంధించినవి 3,000 తర్వాత వచ్చేసి ఈరోజు 4,000 కలిసి 7,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ యొక్క పెన్షన్ తీసుకుంటే మా అవ్వతాతలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు అందుకోసమే ఈ యొక్క కర్నూలు పట్టణంలోని ఎన్ఆర్ నగర్లో ఆ యొక్క పెన్షనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకొని ఒక పండుగ వాతావరణాన్ని ఇక్కడ కలగజేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. అదే కాకుండా రేపు రాబోయే కాలంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు మంచి జరుగుతాదని చెప్పేసి కూడా ప్రజలందరూ గ్రహించి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని అందరూ ఆదరిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జిల్లాలో 7,000 రూపాయల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కర్నూలు నగర బుధవారపేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, మున్సిపల్ కమిషనర్ భార్గవ తేజ పంపిణీ చేశారు. సో జిల్లా వ్యాప్తంగా ఈరోజు మార్నింగ్ 6 గంటల నుంచే అంతా కూడా పెన్షన్ స్టార్ట్ అయ్యాయి. సో దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో 6 గంటలకే స్టార్ట్ అయింది. సో ఈరోజు మొత్తం దాదాపు ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈరోజు కంప్లీట్ చేయడం జరుగుతుంది. కర్నూలులో పూజ్య గురువులు తేజో దయానంద స్వామీజీ 74వ జన్మదిన వేడుకలు కర్నూలులోని చిన్మయ మిషన్ లో ఘనంగా నిర్వహించారు. స్వామీజీ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలుకు చెందిన ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ పాల్గొని ఆధ్యాత్మిక శక్తి గురించి వివరించారు. నిత్యం దైవ చింతన, భగవంతుని శ్లోకాలు పలకడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని శంకర్ శర్మ తెలిపారు. చిన్మయ మిషన్ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఆయన ఆధ్యాత్మిక పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రేమానంద సరస్వతి, విజయ్ కుమార్ రెడ్డి, నాగరూరు శ్రీనివాస్, రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పనిని నేను చేయాలనుకుంటున్నాను. విశ్వాస ఉదయం వరకు ఏదో ఒక కార్యక్రమంలో ఇక్కడుండే జీవరాశికి నా చేతనైనంత వెంకటరమణ కాలనీలో చిన్మయ మిషన్ ఈ యొక్క భవనానికి రావడం జరిగింది. ఇక్కడ మన మాతాజీ స్వామిని గారు కలవడం జరిగింది. ఈరోజు తేజోమయానంద గారి జన్మదిన పురస్కరించుకొని ఇక్కడ చిన్న పిల్లలకు వాళ్ళతోటి శ్లోకాలు ఇలాంటివన్నీ చదివించి ఈ చిన్మయ మిషన్ అనేది ఇది ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంది. అంటే ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. బట్ మన కర్నూలులో చిన్మయ మిషన్ డెవలప్ కావాలి అనే కోరికతో మాతాజీ గారు 17 సంవత్సరాలుగా చాలా నిరంతరం కృషి చేస్తూ ఈ డెవలప్మెంట్ ఈ స్థాయికి ఈరోజు తీసుకొచ్చినారు. కానీ కర్నూలులో ఉండే మరికొంతమంది హిందువులు, తర్వాత దైవ భక్తులు మరియు సన్మార్గాన్ని, సనాతన మార్గాన్ని ఆచరించే వాళ్ళు, దాతలు ముందుకొచ్చి, రాజకీయ నాయకులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ కర్నూలు చిన్మయ మిషన్ను డెవలప్ చేస్తే కర్నూలు పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే ధర్మ మార్గంలో అనుసరిస్తూ ధర్మ మార్గంలో నడవడం అనేది మన యొక్క జీవితం యొక్క ఆశయంగా మారిపోవాలి. అప్పుడైతేనే మనము సత్కర్మలను ఆచరించగలము. ఎందుకంటే పాప పంకిలంలో నుంచి బయటపడాలంటే, ఈ పాప జీవితంలో నుంచి ముక్తి సాధించాలంటే ఇక ఒక్కొక్క ఆయుధాలలో చిన్మయ మిషన్ అనేది ఒక ప్రత్యేకమైన ఆయుధము. ఇది మరింతగా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. డాక్టర్స్ దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కర్నూలులోని భాష్యం పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహించే విధంగా కర్నూలుకు చెందిన ప్రముఖ వైద్యులు శంకర్ శర్మను ఆహ్వానించి
ఆయనను సన్మానించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని డాక్టర్స్ డేను నిర్వహించినట్లు భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. డాక్టర్స్ డే విశిష్టతను, బీసీరాయ్ గొప్పతనాన్ని విద్యార్థులకు డాక్టర్ శంకర్ శర్మ వివరించారు. విద్యార్థులు భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. లాస్ట్ మండే వచ్చినాం కదా. గొప్ప వ్యక్తి జీవితాన్ని ఆదర్శంగా చూపిస్తూ 1991లో ప్రారంభించారు. ఆయన పేరు, ఆ మహనీయుని పేరు బిధన్ చంద్ర రాయ్, బిసి రాయ్. ఆయన ఒక విచిత్రం ఏమంటే, అంత గొప్పతనం ఏమంటే, జూలై 1 రోజే పుట్టాడు, జూలై 1 రోజే మరణించాడు. అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్, ఆయన ఇది పరమపదించిన దినము ఒకటే రోజు కావడం. ఒక డాక్టర్గా ఎన్నో సేవలు చేసి, ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ స్థాపించి, మరియు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్గా కూడా ఆయన కొనసాగించాడు. అప్పుడు కూడా పేషెంట్లను చూడడం ఆయన మానుకోలేదు. చాలామంది డాక్టర్లు వాళ్ళకి రిటైర్మెంట్ ప్రకటించడం అంటే నిజంగా వాళ్ళు చాలా చాలా డిప్రెషన్కి గురవుతారు. ఎందుకంటే ఆ పేషెంట్లకు సేవ చేయడంలోనే వాళ్లకు ఎంతో హెల్త్ అనేది, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ ఆనందం దాగి ఉంటుంది. ఒక ప్రాణాన్ని కాపాడినప్పుడు వాళ్ళల్లో ఉండే ఆ సంతోషం అనేది ఎన్ని వేల కోట్లు ఇచ్చినా అది కరెక్ట్, అది దాన్ని అంచనా వేయలేరు. ఎందుకంటే గత 40 సంవత్సరాలుగా 35 సంవత్సరాలుగా డాక్టర్గా నేను కొన్ని లక్షల మంది పేషెంట్లను చూశాను, చాలా ప్రాణాలు సేవ్ చేసింటాను. నేను అబ్జర్వ్ చేసిందంటే, నేను మీట్ అయ్యే వాళ్ళు ఎవరంటే ఈ దేశ భావి భారత పౌరులు, ఇక్కడ ఉండే ఈ చిన్న పిల్లలు. వీళ్ళల్లో డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, పైలట్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, సోషల్ రిఫార్మర్స్ అవ్వచ్చు, రాజకీయ నాయకులు కూడా కావచ్చు. సోమవారం కలెక్టరేట్ లోని సునైన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వినతులను జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య ప్రజల నుంచి స్వీకరించారు. ప్రజా సమస్యలను న్యాయమైన రీతిలో వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను వేగవంతంగా నాణ్యమైన రీతిలో పరిష్కరించాలని అన్నారు. అదేవిధంగా వచ్చిన అర్జీలను కూడా గడువులోపు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, డిఆర్ఓ మధుసూదన్ రావు, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. కర్నూలులోని వీకర్ సెక్షన్ కాలనీలో పెన్షన్ పండుగ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పెన్షన్ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు మాట ఇచ్చిన విధంగానే 3000 పెన్షన్ను 4000 పెంచారని చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో జగన్ 250 పెంచుకుంటూ 5 ఏళ్లు చేశాడని, చాలా దారుణమని జగన్పై ఆమె మండిపడ్డారు. నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే 4 సంతకాలు పెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కిందని అన్నారు. 4000 మరియు 2 నెలలు కలిపి మొత్తం 7000 రూపాయలు అందజేశామని పేర్కొన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో నంద్యాల టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు పార్వతమ్మ, వార్డు ఇన్ఛార్జీలు, అధికారులు, పెన్షన్దారులు పాల్గొన్నారు. సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన అడ్మిన్ తారక్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన డిప్యూటీ కమిషనర్ రామలింగేశ్వర్ గారికి, అలాగే మన మహిళా అధ్యక్షురాలు, నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ గారికి, అలాగే కృష్ణవేణి గారికి, వార్డులోని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలందరికీ, ఇక్కడికి విచ్చేసిన స్టాఫ్ కు,
సోదర సోదరి మండలందరికీ, విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. పాణ్యం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అఫీషియల్ గా ఎన్నికైన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ అన్నది ఇది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరూ ఎంతో నమ్మకంతో ఒక ఆడపడుచులా, మీ ఇంటి ఆడపడుచులా నన్ను ఆదరించి 3వసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీకు అందరికీ తెలుసు, ఎన్నికల ప్రచారంలో నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు పెన్షన్ 3,000 రూపాయలు ఉండేది 4,000 రూపాయలు చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మేరకు ఆయన ఈ రోజు మనకు జూలై 1వ తేదీనే మనం ఈ పెన్షన్ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనుంది. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంచుతా ఉన్నాడంటే దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమం చేయలేదు. అటువంటిది మన నాయకుడు ముఖ్య అతిథిగా ఇక్కడికి ఇచ్చేసిన శ్రీమతి గౌరవ చంద్రారెడ్డి గారికి ఒక్క నెలలోనే గెలిచి ఇంకా నెల కూడా కాలేదు, అప్పుడే మీకు 1000 రూపాయలు పెంచేశారు చంద్రబాబు నాయుడు గారు. అదే లాస్ట్ గవర్నమెంట్ లో 250 రూపాయలు 250 రూపాయలు 250 రూపాయలు పెంచుకుంటూ 4 ఏళ్ళు అని చెప్పేసి మళ్ళీ కరోనా అని చెప్పేసి మధ్యలో 5 ఏళ్లకు 3,000 రూపాయలు పెంచడం జరిగింది. సో బాబు గారి పనితనం ఇలా ఉంటుంది. మనందరం కాస్త వెయిట్ చేస్తే మిగిలిన పథకాలు కూడా అన్ని అమలు చేస్తారు బాబు గారు. మనందరం ఈ రాష్ట్రానికి ఎంతో సహకరించాలి గవర్నమెంట్కి. ఇక్కడికి ఈ అవకాశం నాకు ఇచ్చిన థ్యాంక్స్. 37 వార్డు నుంచి స్వాగతం సుస్వాగతం. అక్కగారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నామక్క. ఈ జిల్లాలోని ఏకైక ఎమ్మెల్యే, అత్యధిక మెజార్టీతో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మన అక్కగారు 40,590 మెజార్టీ ఇచ్చిన. భారతదేశ ప్రభుత్వంలో అనేక చట్టాలు ఉపయోగంలో లేకపోవడంతో గతంలో ఐపీసీగా రాసేవారు. అయితే ఐపీసీలో అనేక చట్టాలు ఉపయోగంలో లేకపోవడంతో భారత ప్రభుత్వం ఆదివారం అర్ధరాత్రి నుంచి కొత్త చట్టాలను తీసుకుని వచ్చిందని కర్నూలు తాలూకా సిఐ శ్రీధర్ సోమవారం పేర్కొన్నారు. కొత్త చట్టాల అమలు, అందులోని అంశాలను తాలూకా పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ చట్టం బ్రిటిష్ కాలంలో రూపొందించబడిందని, గతంలో జరినామాలు తక్కువగా ఉండేవని, అయితే ప్రస్తుతం కొత్త చట్టం ప్రకారం జరినామాలతో పాటు శిక్షణ కాల వ్యవధిని కూడా పెంచుతూ భారత న్యాయ సన్నిహితిగా పేరు మార్చబడిందని పేర్కొన్నారు. ఐపీసీలో అనేక చట్టాలు ఉపయోగంలో లేకుండా పోవడంతో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఇందులో విచారణ కేసు నమోదు, అదేవిధంగా కేసు పరిష్కారాలకు సంబంధించిన పేర్లను కూడా మార్చుకోవడం జరిగిందని తెలిపారు. నేటి నుంచి కొత్త చట్టం అమలులోకి వస్తుందని, అందులో భాగంగానే ఇండియన్ పీనల్ కోడ్ బదులుగా భారత న్యాయ సన్నిహిత అని రాయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సిద్ధు, నాగేంద్ర, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ నాయక్, పోలీస్ సిబ్బంది, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపీనాథ్ యాదవ్తో పాటు ప్రజలు పాల్గొన్నారు. ఇంతకుముందు ఏదైతే ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ అని ఏదైతే చెప్తా ఉన్నామో దాన్ని వచ్చేసి మనం ఆ ఇంగ్లీష్ పదాలు అనేటువంటి కాకుండా దీంట్లో మరి ఇవి సంస్కృతం లేదా హిందీ పదాలు మనకు యాడ్ చేస్తూ భారతీయ న్యాయ సంహిత అంటే ఇండియన్ పీనల్ కోడ్ అనేటువంటి దాని పేరును భారతీయ న్యాయ సంహిత అనేటువంటి ఇప్పుడు దాని పేరు బిఎన్ఎస్ అంటారు అనమాట. ఐపీసీ ఇప్పటి వరకు మనం ఐపీసీ అనేటువంటిదే బిఎన్ఎస్ అంటే అప్పుడు 511 సెక్షన్లు ఉండేవి. ఇప్పుడు దాన్ని 358 సెక్షన్లు కుదించినారు. అంటే చాలా సెక్షన్లు ఎక్కువ ఉంటాయి కానీ వాటిని యూసేజ్లో లేవు, అవి కన్ఫ్యూజను ప్లస్ దాని యొక్క అవసరం లేకపోవడము ఇట్లంతా రకరకాలుగా ఉండడంతో దాన్ని సెక్షన్ల ఏదైతే రిక్వైర్మెంట్ పబ్లిక్ ఏదైతే ఉంటుందో దాన్ని అంతా కూడా సెట్ చేస్తూ దాన్ని చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత ఈ ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ అనేటువంటిది ఏమి నేరము, ఆ నేరానికి తగినటువంటి శిక్ష అనేటువంటి దాని గురించి చెప్తుంది. ఏ నేరం చేస్తే ఆ నేరానికి ఎంత శిక్ష అనేటువంటిది మనకు ఇండియన్ పీనల్ కోడ్ చెప్తే, సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజరల్ కోడ్ అంటే
ఈ నేరం అనేటువంటిది పలానా నేరం జరిగితే ఆ నేరం యొక్క ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది ఎట్లా చేయాలా, దాని యొక్క పద్ధతి ఏంటి, ఏం కథ ఏమి అనేటువంటి దాన్ని చెప్పేదాన్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని చెప్పి అనేవాళ్ళు, దాన్ని సిఆర్పిసి అనేవాళ్ళం. దాన్ని ఇప్పుడు భారతీయ నాగరిక సురక్షా సంహిత అని చెప్పి ఆ సిఆర్పిసిని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత ఈ నేరం అనేటువంటి జరిగింది, దాని శిక్ష చెప్పినారు. తర్వాత దానికి సంబంధించి ప్రొసీజర్ అనేటువంటిది ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేయాలనేటువంటిది చెప్పినారు. అయితే ఆ నేరానికి సంబంధించిన ఎటువంటి ఎవిడెన్స్ అనేటువంటిది కలెక్ట్ చేయాలా అనేటువంటి దానికోసం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేటువంటిది ఇంతకుముందు ఉండేది, దాన్ని ఐఈఏ అంటారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేటువంటి అంటే ఏ నేరం జరిగితే దానికి సంబంధించినటువంటి ఏ ఇన్వెస్టిగేషన్ టూల్స్ ఏ వాటిని మనము దానికి సాక్ష్యాలుగా పెట్టచ్చు అనేటువంటి దాన్ని చెప్పి దాన్ని వచ్చేసి భారతీయ సాక్ష్య అధినియం అని చెప్పి ఈ చట్టం అనేటువంటిది మనకు కొత్తగా వచ్చింది. మరి ఈ కొత్తగా వచ్చినటువంటి చట్టాల్లో బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఫైన్లు అనేటువంటివి 1000 ఉంటే 5000, 5000 ఉంటుంది దాన్ని అట్లా 5 times అప్పుడు ఉన్నటువంటి ఆ అమౌంట్ ఏదైతే జరిమానా అనేటువంటి దాన్ని 5 times 10 times కూడా చేయడం అనేటువంటి జరిగింది. శిక్షలు కూడా 3 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ తరపున నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపారు. కర్నూలు జిల్లాలో రజక వృత్తిపై 40,000 కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ కౌశల్య యోజన పథకాన్ని ప్రవేశపెట్టారని, అందుకోసం చాలా మంది విశ్వకర్మ కౌశల్య యోజన పథకానికి దరఖాస్తు చేసుకున్నారని, ఎన్నికల కోడ్ వల్ల లబ్ధిదారుల అకౌంట్లలో నేటికి కూడా డబ్బులు జమ చేయలేదని, లబ్ధిదారులను గుర్తించలేదని వారికి తెలియజేస్తున్నామని అన్నారు. లబ్ధిదారులను ఎంపిక చేసి డబ్బులు జమ చేయాలని కలెక్టర్ ని కోరారు. కావున లబ్ధిదారులను ఎంపిక చేసి డబ్బులు జమ చేయాలని కోరుతున్నామని అన్నారు. జీవో నెంబర్ 6 ప్రకారం జిల్లా రజక వెల్ఫేర్ కమిటీ సమావేశం ప్రతి 3 నెలలకోసారి జిల్లా రజక వెల్ఫేర్ కమిటీ సమావేశం జరపాలని, కానీ 2 సంవత్సరాలు పూర్తయినా జిల్లా రజక వెల్ఫేర్ కమిటీ సమావేశం జరపలేదు. తక్షణమే జిల్లా వెల్ఫేర్ కమిటీ సమావేశం జరిపి జిల్లాలోని రజక వృత్తిదారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను సమావేశంలో చర్చించి పరిష్కరించాలని కోరుతున్నామని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో ఉన్న దోబీ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో కాకుండా రజక వృత్తిపై ఆధారపడి జీవించి ప్రభుత్వ శాఖల్లో ఉన్న దోబీ పోస్టులను కాంట్రాక్టర్ పద్ధతిలో కాకుండా రజక వృత్తిపై ఆధారపడి జీవించి చదువుకున్న నిరుద్యోగులచే ఉద్యోగాలు భర్తీ చేయాలని, జిల్లాలో అవసరమున్న ప్రాంతాల్లో దోబీఘాట్ల నిర్మాణం కొరకు చర్యలు తీసుకోవాలని, ప్రతి నియోజకవర్గంలో ఒక రజక కమ్యూనిటీ హాల్ నిర్మించేలా కృషి చేయాలని కోరుతున్నామని అన్నారు. ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రజక వృత్తిదారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చుటకు ప్రభుత్వంతో మాట్లాడాలని, హామీలను నెరవేర్చే విధంగా తమరు కృషి చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ త్వరలో మీ సమస్యల పరిష్కారం కోసం సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, మిమ్మల్ని కూడా సమావేశానికి ఆహ్వానించి మీ సమస్యను పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇచ్చిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ గురుశేఖర్, జిల్లా ట్రెజరర్ సిహెచ్ శ్రీనివాసులు, సహాయక కార్యదర్శి శ్రీ శేషాద్రి, ఉపాధ్యక్షురాలు సి జయమ్మ, జిల్లా కమిటీ సభ్యులు సి ఎల్లయ్య, సి రమణ, కర్నూలు నగర నాయకులు సి కర్రన్న, సి మద్దిలేటి, సి వీరేష్ తదితరులు పాల్గొన్నారు. రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముందుగా నూతనంగా కర్నూలు జిల్లాకి కలెక్టర్ గారికి వచ్చినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు ఏపీ రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. ఈరోజు విశ్వకర్మ కౌశల్య యోజన పథకం, అదేవిధంగా జిల్లా రజక వెల్ఫేర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని, విశ్వకర్మ కౌశల్య యోజన పథకం ద్వారా లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు జమ చేయాలని ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాలో సుమారుగా 40,000 మంది రజక వృత్తిదారులు వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. కానీ వృత్తి చేసుకోవడానికి జిల్లాలో ఎక్కడ కూడా దోబీగాడ్లు లేవు. వృత్తికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అంతేకాదు ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ కౌశల్య యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. దానికోసం జిల్లాలో చాలామంది విశ్వకర్మ కౌశల్య యోజన పథకానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల కోడ్ వల్ల అవి ఆగిపోయినాయి. కాబట్టి ఎన్నికలు పూర్తయినాయి.
గతంలో ఏదైతే విశ్వకర్మ కౌశల్య యోజనకి ఆన్లైన్ చేసినట్టు వారందరికీ కూడా లబ్ధిదారులను గుర్తించి తమ అకౌంట్లో డబ్బులను జమ చేయాలనేటువంటిది ప్రధానంగా సమస్య. అందుకే మరొక ప్రధానం ఏమంటే జీవో నంబర్ 6 ప్రకారం జిల్లా రజక వెల్ఫేర్ కమిటీ సమావేశం ప్రతి 3 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ నుండి బీసీ కార్పొరేషన్ ఈడీ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జరగాలి. కానీ 2.5 సంవత్సరాలైనా జిల్లా రజక వెల్ఫేర్ కమిటీ సమావేశం నేటికి కూడా జరగలేదు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని తక్షణమే జిల్లా రజక వెల్ఫేర్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి రజక వృత్తిదారుల సమస్యలని ఆ సమావేశంలో చర్చించి సమస్యలను పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటిది తెలియజేస్తున్నాం. ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రజక వృత్తిదారులకు అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎన్నికలు పూర్తయినాయి, ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చింది. కాబట్టి ఏదైతే కార్పొరేషన్ గతంలో ఫెడరేషన్ది కార్పొరేషన్ చేశారు, కార్పొరేషన్ ద్వారా గతంలో ఫెడరేషన్కు నిధులు కేటాయించేవాళ్ళు. కాబట్టి కార్పొరేషన్కి 1000 కోట్ల నిధులు కేటాయించి ఫెడరేషన్ కార్పొరేషన్ ద్వారా బ్యాంకుతో నిమిత్తం లేకుండా ప్రతి రజక వృత్తిదారుకి 90% సబ్సిడీతో రుణాలు ఇవ్వాలనేది. కర్నూలు నగరంలో 2009లో వరదల సమయంలో 9 దోపిఘాట్లు నిర్మించారు. కానీ ఒక్క దోపిఘాటు కూడా పనులు లేవు. దాంట్లో మరమ్మతుల కోసం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నిధులు మంజూరు చేయించాలని కర్నూలు అర్బన్ ప్రాంతంలో షరీన్ నగర్, ముజఫర్ నగర్, అదేవిధంగా ఉద్యోగ నగర్, కృష్ణానగర్ ఈ ప్రాంతం వాళ్ళంతా కూడా ఉద్యోగ నగర్, షరీన్ నగర్ ఇండా స్కూల్ దగ్గర అందిరి నదిలో బట్టలు ఉతికేటువంటి పరిస్థితి ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా వినతులను నాణ్యమైన రీతిలో వేగవంతంగా పరిష్కరించండి. జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 3 న్యాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలి. కర్నూలులో న్యాయవాదులు డిమాండ్. కర్నూలు జిల్లాలో పెన్షన్ పండుగ. పలు చోట్ల లబ్ధిదారులకు పెన్షన్ అందజేసిన టీడీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.